హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం రామనారాయణం నుండి శ్రీ దిబ్బేశ్వర స్వామి ఆలయం సారిపల్లి దగ్గరకు వచ్చాం. సో ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఒకసారి లోపలికి రండి చూద్దాం. చూడండి ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. సో మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు వ్యూని కూడా. ఇక లోపలికి వస్తే ఈ దిబ్బేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం పెద్ద పెద్ద చెట్లతోనూ చిన్న చిన్న పూ మొక్కలతోనూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. మీరు డెఫినెట్గా వ్యూని ఎంజాయ్ చేస్తారు. ఈ పురాతన కట్టడం సారిపల్లి విలేజ్ మెయిన్ రోడ్ నుండి సుమారు 6 కిలోమీటర్ల లోపలికి ఉంటుందండి. ఈ ఆలయం చాలా పురాతనమైనది కావడం వల్ల పురావస్తు శాఖ వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఆలయాన్ని 1958లో కనిపెట్టారంట. కానీ ఇది సుమారు 1300 సంవత్సరాల క్రితం నిర్మించారని సారిపల్లి ప్రజలు నమ్ముతారండి. ఈ ఆలయ కట్టడం మనకు కళింగరాజుల నిర్మాణ శైలిని గుర్తు చేస్తుందండి. ఈ ఆలయం చంపా నది ఒడ్డున ఉంది. ఇక్కడ దగ్గరలో ఒక ఆశ్రమం కూడా ఉందండోయ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ ఆలయాన్నంట దేవతలు ఒక్క రాత్రిలో నిర్మించారని చెప్పి ఈ సారిపల్లి ప్రజలు నమ్ముతారండి. అదేవిధంగా ఇక్కడున్న శివలింగాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ శివలింగం మధ్యలో ఒక పెద్ద క్రాక్ వచ్చింది చూడండి.